కాంట్రాక్ట్ లెక్చరర్లు యాదగిరిగుట్ట పట్టణం నుండి హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్ర ప్రారంభంలోనే భగ్నం చేశారు యాదగిరిగుట్ట పోలీసులు. 4000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి బదిలీ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ప్రారంభంలోనే గురుగుట్ట పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అధ్యక్షుడు రమణారెడ్డి, అసోసియేట్ శోభను, రాష్ట్ర లేడీస్ సెక్రటరీస్ శైలజ, సంగీత, మిగతా మా కార్యవర్గ సభ్యులందరూ ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చర్స్ ఒకే కళాశాలలో పనిచేస్తూ భార్యాభర్తలు కుటుంబాలు దూరంగా ఉన్న సందర్భంలో గత 3 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చర్స్ బదిలీలు చేయాలని మేము ప్రభుత్వానికి అనేక రకాలుగా వినతిపత్రాలు ఇచ్చాం. కానీ స్పందించబోయేసరికి గత 20 రోజుల నుంచి దసరా లోపు బదిలీలు మాత్రం ఆర్థిక భారం లేని బదిలీలను చేపట్టాలని, అదేవిధంగా మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం క్రమబద్ధీకరణ విషయాన్ని కూడా తొందరగా పరిష్కరించాలని, లేకపోతే మేము పాదయాత్ర యాదాద్రి నుంచి హైదరాబాద్లోని ముందే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం తప్ప వేరే ఉద్దేశం ఏదీ లేదు. ఇప్పటికైనా వారు ఆలోచించాలి. మీ ద్వారా, మీడియా ద్వారా, మరి పోలీసు వారి ద్వారా కాంట్రాక్ట్ లెక్చర్ పడుతున్న బాధలను ముఖ్యమంత్రి చేసి కనీసం రెగ్యులరైజ్ చేస్తారన్న హామీ ఇచ్చారు. సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. ఇందులో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. బదిలీల గురించి, ముఖ్యంగా ఎలాంటి పైసా ఖర్చు లేనటువంటి బదిలీల గురించి మేము ఎన్నో ఆరాట పడతా ఉన్నాం, పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాం. చాలా వినవించుకున్నా కూడా మా మొర వినడం లేదు. మరి ముఖ్యమంత్రి దాకా వెళ్తుందా లేదా మాకు తెలియట్లేదు. కానీ ఈ చిన్న సమస్యను పరిష్కరించి తెలంగాణ బిడ్డల కన్నీరు